నేటి ముఖ్యాంశాలు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు. ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి, బషీరాబాద్ మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి. డంపింగ్ యార్డుపై దృష్టి సాధించని మున్సిపల్ అధికారులు అనే వార్తకు స్పందించిన అధికారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం చెంగోల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సంబంధిత అధికారి ఎల్లప్ప ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. అంతరం తాండాలో ఉన్న వరి ధాన్యాన్ని కూడా అక్కడికి వెళ్లి వరి ధాన్యాన్ని సేకరించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుండి వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనదని, 17,165 క్వింటాల వరి ధాన్యాన్ని 131 మంది రైతుల దగ్గర వరి ధాన్యాన్ని సేకరించినట్లు, అందులో సుమారు 70 నుండి 80 మంది రైతులకు డబ్బులు కూడా చెల్లించినట్లు తెలిపారు. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో 2,556 క్వింటాల వరి ధాన్యాన్ని 17 మంది రైతుల దగ్గర సేకరించినట్లు, అందులో 13 మంది రైతులకు డబ్బులు చెల్లించినట్లు కూడా తెలిపారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2,203, బి గ్రేడ్ వరి ధాన్యానికి 2,183 రూపాయలు క్వింటల్ చొప్పున కొనుగోలు చేస్తున్నామని ఎల్లప్ప తెలిపారు. तो कैसा लगा तोलना कैसा तोल रहे अच्छा तोल रहे మంచిగా తక్కడ బాగా చేస్తున్నారని చెప్తున్నారు. ఏమన్నా తాళ్ళు ఎక్కువ తీస్తున్నారా? తాళ్ళు అయితే ఎత్తినాం. మీరే ఎత్తినరా? ఏం తరగేం చేస్తున్నారు సార్? అయితే రేట్ మీకు కరెక్ట్ ఇస్తున్నారా? రేట్ పైసే బరాబర్ రేట్ గవర్నమెంట్ లెక్క ప్రకారమే ఇవ్వబోతున్నారని వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అయితే సెంటర్ చెంగోల్ అయినా కానీ వీళ్ళ రిక్వెస్ట్, రైతుల రిక్వెస్ట్ పై ఎక్కడ ఉన్నా అక్కడికి వాళ్ళు వెళ్లి అక్కడ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకు మన సార్ వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేయాలి. రైతులకు ఈ విధంగా సహకారులుగా ఉన్నందుకు మనకు చాలా సంతోషము. అయితే సార్ ఇదరో ఇప్పుడు ఇది ఎంత ఉంటది బ్యాగ్? ఇది వెయిట్ 41 చిల్లర. ఇందులో నుంచి ఎంత తక్కువ చేస్తారు? అంటే సంచి పోతుంది, 1 చిల్లర పెడతాం, 41 చిల్లర పెడతాం, అది వెళ్ళిపోతుంది. 40కి లెక్క వస్తుంది, అంటే 40కి లెక్క వస్తుంది. ఎక్కువ వాళ్ళు కూడా తీయడం లేదని చెప్తున్నారు. ఎంత తక్కడకి ఎంత వస్తే అంతే లెక్క, కేవలం ఈ సంచి బరువు మాత్రమే తీస్తామని చెప్తున్నారు వాళ్ళు. సరే, ఇది అభినందించదగ్గ విషయమే. కానీ సార్ చెప్పాలంటే చాలా రోజుల నుండి రోడ్లపై వేసుకొని కూర్చున్నారు. ఒకటైతే పంటలను కాపాడుకోవడం కోసం వాళ్ళు రాత్రనక పగలనక కష్టపడ్డారు. మరి రోడ్లపైకి వచ్చి కూడా వాళ్ళు కష్టపడ్డారు. వీటిని తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొనుగోలు చేస్తే వాళ్ళకు కూడా సహాయకరంగా ఉంటుంది. మరి దాని గురించి కూడా మీరు ఆలోచించాలి. మరి మీకేమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వ పరంగా ఉంటే అది మా సిటీ కేబుల్ వాళ్ళకి తెలియజేస్తే మేము కూడా మీ ఇబ్బందులు తొలగించే ప్రయత్నాలు చేస్తాం. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,203 రూపాయలు. అచ్చా. క్వాలిటీ ఎఫెక్టివ్ అంటే 17% మ్యాచ్ ఉండాలి. అచ్చా. బి గ్రేడ్ దానికి 2,183 రూపాయలు క్వింటాల్. అట్లా అయితే మాకు లారీలు కూడా పెడుతున్నారు, రోజు 2-3 లారీలు పెడుతున్నారు. గన్ని బ్యాగ్స్ కూడా అవైలబుల్ వస్తున్నాయి అందరికి. లేని వాళ్ళకు కూడా నిన్న కూడా తెప్పిస్తాం. అంటే గన్ని బ్యాగ్స్ ఏ విధమైన నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే సార్, ఈ రోజు కూడా 2 వచ్చి రోజు ఇంచుమించు. సరే, మీకు ఇలా ఈ విధంగా ధాన్యం సేకరించే దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఈసారి లారీల గురించి కానీ ఏ విధంగా లేదు కదా? వస్తున్నాయి, తెప్పిస్తున్నాం. అచ్చా, మన బాయ్ 20 రోజుల నుండి వాళ్ళు ఉన్నట్లు చెప్తున్నారు. అయితే అందులో 4-5 రోజులు అయితే ఎండడానికే కావాలా కదా, కానీ 15 రోజులు వాళ్ళు వెయిట్ చేసినట్లు చెప్తున్నారు. 15 రోజులు అంటే ఎక్కువ సమయం ఏమి కాదు. ఎందుకంటే కొనుగోలుదారులు ఉంటారు, మరి అదే విధంగా లారీలు కూడా అవైలబిలిటీ ఉండాలి, వాహనాలు ఉండాలి, మరి అదే విధంగా దూరం ఉంటది. ఒక్కొక్క దగ్గర అయితే 2-3 లారీలు అవసరం పడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని బషీరాబాద్ మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం బషీరాబాద్ రైతు వేదికలో మండల స్థాయి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సమావేశంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న ఆహార భోజనం, నాణ్యమైన విద్య లభిస్తుందని, అనవసరంగా ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చేర్పించి ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకోరాదని ఎంఈఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, ఎంపీడీఓ రాఘవులు, ఏపీఓ పద్మారావు, సిడిపిఓ శ్రీలక్ష్మి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బడికి లాంగ్ అబ్సెంట్ అయ్యి డ్రాప్ అవుట్ పిల్లలు మీ దగ్గర లిస్ట్ ఉంది.
ఆ లిస్టును కూడా మీరు రెడీ చేసుకోవాలి. ఆ పిల్లలు ఎక్కడున్నారో మళ్ళీ వాళ్ళని మన పాఠశాల కానీ ఇంకా పక్కన పాఠశాలలు కానీ చేర్పించాలి. ఓఎస్సీ చాలా తక్కువ ఉన్నారు, మన సిఆర్పీలు సర్వే చేశారు, ఓఎస్సీ లిస్టు కూడా పెడతారు. ఇంకెవరన్నా ఇప్పుడు మన దగ్గర ఏఐపిసి వర్క్స్ జరుగుతున్నాయి, యూనిఫామ్స్ ఇస్తున్నాము, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, నోట్ బుక్స్ ఇస్తున్నాము, మధ్యాహ్న భోజనం ఉంటుంది, ₹1 ఫీజు లేదు. కొంతమంది ప్రైవేట్ స్కూల్కి పంపించి ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళు స్కూల్లో వేస్తారు, ఫీజు భరించలేక మళ్ళీ చాలా మంది వస్తారు, సార్ అక్కడ ఫీజు చాలా అవుతుంది, మాకు టీసీ ఇస్తలేరు, రికార్డు షీట్ ఇస్తలేరు అని నా దగ్గర వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళకంతా కొంత ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎందుకు డబ్బులు లాక్ చేసుకుంటారు, మన దగ్గర ఉన్నారు, రెసిడెన్షియల్లో చేర్పించడము, నవోదయలో చేర్పించడము, ఇన్ని అవకాశాలు ఉన్నాయని వాళ్ళని ప్రైవేట్ స్కూల్ నుంచి ఉన్న పిల్లల్ని సాధ్యమైనంత వరకు మన పాఠశాలలో చేర్పించడం. ఇవి మన యొక్క ఆబ్జెక్టివ్స్. క్లాసెస్ కూడా మన దగ్గర నడుస్తున్నాయి, డిజిటల్ కోర్స్ కూడా ఉంది, లైబ్రరీ నిర్వహిస్తున్నాం. తర్వాత ప్రతి నెల పీటీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలందరినీ మన ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ మెయింటెనెన్స్ అనేది ఉంది, వారానికి ఒకసారైనా చేయాలి. మీరు రిజిస్టర్ పెట్టండి, మీ స్కూల్లో ఒక రిజిస్టర్ పెట్టి వారానికి ఒకసారి ఖచ్చితంగా చేయాలి. కనీసం నేను చెప్తున్నా ఏంటంటే గ్రామ పంచాయతీ సిబ్బంది ఖచ్చితంగా వారానికి ఒకసారైనా స్కూల్లో శానిటేషన్ వర్క్ చేయాలి. అది రూల్ ఉంది, చట్టం ఉంది. మీరు అది మెయింటైన్ చేయండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి, వాళ్ళు రాకపోతే నాకు ఫోన్ చేయండి. ఇతర రోజు చేయడానికి లేస్తారు అంటే సరైన సిబ్బంది లేరు, వాళ్ళు గ్రామ పంచాయతీ కూడా లేరు, గ్రామ పంచాయతీ కూడా లేరు. మీరు అది కనీసం వారానికి ఒకసారి చేయించుకుంటున్నాడు. అదేవిధంగా ఈ బడిబాట కార్యక్రమం అని చెప్పి మనం సంవత్సరం 2024-25 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 3 తారీఖు నుంచి 3 నుంచి 19 వరకు వాటిపై కూడా పబ్లిక్ అవగాహన కల్పించాలి. విద్యార్థులకు మరియు పాఠశాలకు ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కేసుల భాగస్వామ్యం. అంటే మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎందుకంటే మహిళలు. డంపింగ్ యార్డుపై దృష్టి సాధించని మున్సిపల్ అధికారులు, ప్రధాన గేటు బయట చెత్త డంపింగ్ అనే వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు. గురువారం ఉదయం ప్రధాన గేటు బయట ఉన్న చెత్తను తీసివేసి ప్రైవేట్ జేసీబీ సాయంతో చదును చేశారు. గేటు బయట 150 మీటర్ల దూరంలో చెత్త వేసిన విషయాన్ని సిటీ కేబుల్లో ప్రసారం చేసినందున అధికారులు అక్కడి నుండి చెత్తను తొలగించారు. కొంత చెత్తను తగలబెట్టి గేటు లోపల చెత్త ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందరికీ సలాం, నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ఇప్పుడు మనము తాండూరులోని అంతారం గుట్టపై ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో మున్సిపాలిటీది అక్కడ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతగా చెత్త నిండిపోయిందంటే ఇప్పుడు అదనంగా ఏదైతే చెత్త వస్తుందో తాండూరు నుంచి అది వెయ్యలేకుండా ఉన్నారు. అది ఎక్కడో రోడ్లపైనే అక్కడక్కడ వేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏముందంటే ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాల్సి ఉంటుంది, కానీ అటువంటిది ఏవి ఇక్కడ చేస్తున్నట్లు దాఖలాలు లేవు. అది కాకుండా జేసీబీతో దాన్ని లెవెల్ చేసి ఒక క్రమ పద్ధతిలో వేసినట్లయితే ఇంకా అదనంగా వచ్చే చెత్తను కూడా ఇక్కడ వేయవచ్చు. కానీ లేకపోతే ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. ఆ గోడను దాటి ఏదైతే గోడ కట్టినరో మున్సిపాలిటీ వారు, ఆ గోడను దాటి అక్కడ అటవీ ప్రాంతంలో ఈ చెత్త పోయి పడుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ నుంచి చెత్త ఎగిరి రోడ్లపైకి వస్తుంది. అయితే దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలని జనాలు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కుప్పలు మళ్ళీ ఆ చెత్త బండ్లు ఏవైతే ఉన్నాయో, ట్రాక్టర్లు, చిన్న మినీ ఏస్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి పోవడానికి కూడా దారి లేకుండా పోయింది. కనుక వాటిని దారి చూపించి మరి ఒక చెత్తను ఒక వైపుగా
జేసీబీతో ఒక క్రమంలో తీసుకొస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.